రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో అంబటిపై రాష్ట్ర వ్యాప్తంగా డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయ కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కేసులంటే ఎవరైనా భయపడతారు, కానీ అంబటి రాంబాబు మాత్రం తగ్గేదేలే అంటున్నట్టుగా వివరిస్తూ కూటమి నేతలను విస్మయానికి గురిచేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ అనుభవించిన ఆయన గొంతులో పదును ఏమాత్రం తగ్గలేదు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 36 కేసులు అంబటిపై నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయింది. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఇన్ని కేసులు పెట్టినా ఆయన ధైర్యంగా నిలబడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి నేతలకు షాక్ ఇచ్చాయి. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా ప్రజా సమస్యల మీద తన పోరాటం ఆపనని ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అంబటి రాంబాబును ఇబ్బంది పెట్టి వైసీపీ ఆత్మరక్షణలో పడేయాలని చూసిన కూటమి వ్యూహం రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అరెస్టుతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి. అది ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఒక రకమైన ఫిర్యాదుతో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం వెనక పక్కా ప్రణాళిక ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని మిగిలిన కేసుల్లో అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చినప్పటికీ పోలీసులు పాత కేసులను నవ్వుతూ పీటీ వారెంట్ జారీ చేయడం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థులను అణచివేయాలని చూస్తుందని అంబటి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోవడం సహజం, కానీ ప్రత్యర్థులను జైలుకు పంపడం ద్వారా విజయం సాధించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. అంబటి రాంబాబు వంటి సీనియర్ నేతలను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ప్రజలు జైలు గోడల మధ్య కూడా ఆయన తన నైతిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండడం కూటమి ప్రభుత్వానికి ఊహించని పరిణామం. ఎన్ని కేసులు ఎదురైనా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడికి నేరుగా సవాలు విసిరినట్లయింది. భవిష్యత్తులో ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా అంబటి రాంబాబు చుట్టూ జరుగుతున్న ఈ హైడ్రామా ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులకు వేదికగా నిలుస్తుంది.